దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడం, కేంద్రంలో మరోసారి బీజేపీ పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోయింది. దీంతో దక్షిణాదిన బలపట్టడంతో పాటు తెలంగాణలో ఖచ్చితంగా కమలం జెండాను పాతాళం చూస్తుంది కాషాయ దళం. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబడితే పుంజుకుంటుందని సమాలోచనలు చేస్తుంది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే ఒక పదవి చేపట్టిన వారికి రెండో పదవిని చేపట్టకూడదనే రూల్ బీజేపీలో ఉంది. దీంతో కిషన్ రెడ్డి స్థానంలో ఎవరు రానున్నారు? ఆయన స్థానంలో రాబోయే తలపండిన మేధావి ఎవరు? తెలంగాణ రాష్ట్ర రథసారథిగా ప్రస్తుతానికి కిషన్ రెడ్డినే కొనసాగుతున్నారు. అయితే ఆయన ఈ స్థానం ఖచ్చితంగా ఖాళీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే పాత వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తుంటే, మరో వర్గం నేతల సామర్థ్యాన్ని, స్థాయిని బట్టి పార్టీ అధిష్టానం పదవులు ఇస్తుందని అంటున్నారు. దీంతో పార్టీ కొత్త పాత అంటూ రెండుగా బీజేపీ చీలిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కీలక నేతలుగా ఉన్న ఇద్దరు నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఇద్దరూ కూడా కేంద్ర కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక బీఆర్ఎస్ ని వీడి కాషాయ ఖండం కప్పుకున్న నేత ఈటెల శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి మల్కాజ్గిరి ఎంపీ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. దీంతో పార్టీ పగ్గాలు ఈటెలకు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా నడుస్తుంది. ఇదిలా ఉంటే పార్టీలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన సీనియర్ నేతలైన మెదక్ ఎంపీ రఘునందన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పాలమూరు ఎంపీ డీకే అరుణ పేర్లు సైతం జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు తెర వెనుక ఎవరికి వారు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు పాయల శంకర్, వెంకట్రమణారెడ్డి సైతం స్టేట్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నామని చెబుతున్నారు. ఇంకోవైపు సంఘ్ పరివార క్షేత్రాల్లో పనిచేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, కాసం వెంకటేశ్వర్ లాంటి నేతలు రాష్ట్ర పార్టీ బాధ్యతల కోసం గట్టి లాబియింగ్ చేస్తున్నారు. కాగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తెలంగాణ బీజేపీ నేతల మధ్య, పాత కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఓ రాజకీయ పార్టీకి సంపూర్ణ విజయం దక్కాలంటే కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు అవసరమంటున్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. పార్టీలో పాత కొత్త నాయకులలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదన్న ఈటెల కామెంట్స్ ఇప్పుడు కాషాయ దళంలో కాకరేపుతున్నాయి. ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ అన్నట్లుగా ఈటెల బీజేపీ చీఫ్ పోస్టు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే ఈటెల మాట్లాడిన గంటల వ్యవధిలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్న నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని సంచలన కామెంట్ చేశారు. దీంతో బీజేపీ చీఫ్ పోస్టు కోసం రాష్ట్ర కమలదళంలో కోల్డ్ వార్ నడుస్తుందని దుమారం రేగినట్లయింది. ఈటెల రాజాసింగ్ వ్యాఖ్యలు ఇలా ఉంటే, పార్టీలో మరో సీనియర్ నేత అయిన మెదక్ ఎంపీ రఘునందన్ మరోలా రియాక్ట్ అయ్యారు. పార్టీలో కొత్తగా వచ్చిన నేతలకు పదవులు రావనేది ఏమీ లేదని, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు సీఎం పదవి దక్కిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన. వీరి వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీలో పాత కొత్త నేతల మధ్య రాజుకున్న వివాదం ఎక్కడికి దారితీస్తుందనని పార్టీలో చర్చ మొదలైంది. ఏదేమైనా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమించాలంటే ముందు పార్టీ జాతీయ అధ్యక్షుడిని నియమించాల్సి ఉంటుంది. అటు ఇప్పటికే ప్రమాణ స్వీకారాల కార్యక్రమం సైతం ముగిసింది. దీంతో ఈ నెల చివరి నాటికి పార్టీ కొత్త సారథిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.